3 పవర్ 101 డివైడెడ్ బై 77, 3 పవర్ 101 డివైడెడ్ బై 77 ఇట్లా ఉందనుకోండి. డినామినేటర్ హారం ఏముంది? సంయుక్త సంఖ్య ఉంది. హారం ఏముంది? సంయుక్త సంఖ్య ఉంది. సంయుక్త సంఖ్య రైట్ ఉంది కాబట్టి ఆయిలర్ థీరం ట్రై చేస్తా. 7 × 11. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 ఆఫ్ 77, 77 ఇంటూ ప్రతి 7లో 1 డివైడ్ అవుతుంది, ప్రతి 11లో ఒక నంబర్ డివైడ్ అవుతుంది. 10/11 ఎంత వచ్చింది సార్? 60. అంటే రిమైండర్ 3 పవర్ 60 డివైడెడ్ బై 77 1. అంటే 3 పవర్ 120 డివైడెడ్ బై 77 1. కానీ ఇది 3 పవర్ 101 ఉంది. చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే 3 పవర్ 101 ఇంటూ 3 పవర్ 19 చెయ్యాలి. కొంచెం మళ్ళీ కష్టం అవుతుంది. ఈ పాయింట్ రాసుకోండి సార్. ఆయిలర్ థీరం ఎందుకు మనము కొన్ని ప్రాబ్లమ్స్కి వర్క్ అవ్వదు? చైనీస్ రిమైండర్ థీరం ఎందుకు వర్క్ అవుతుంది? రిమైండర్ న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్. ఎక్స్ అనేది డినామినేటర్ హారాని యొక్క 5 ఫంక్షన్కి దగ్గరగా ఉన్న దాని యొక్క మల్టిపుల్స్కి దగ్గరగా ఉన్న ఆయిలర్స్ థీరం బాగా వర్క్ అవుతుంది. దూరంగా ఉంటే చేయడం కష్టమవుతుంది. అర్థమైందా సార్? ఆయిలర్ థీరంలో ఉన్న డ్రాబ్యాక్, ఆయిలర్ థీరంలో ఉన్న డ్రాబ్యాక్ న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఈ ప్రాబ్లం చూడండి. ఇది 400 వచ్చింది. 400 అయినా కావచ్చు, 400 యొక్క మల్టిపుల్ 402 800. ఈ 802 800కి దగ్గరగా ఉన్నది, యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 16కి ఎంత వచ్చింది? 8. 8 2 16, 17 16కి దగ్గరగా ఉంది, యూజ్ చేసుకోవచ్చు. 43 42కి దగ్గరగా ఉన్నది. కానీ ఇక్కడ నాకు 3 పవర్ 60 డివైడెడ్ బై 77 వచ్చింది. 60 కానీ 60 మల్టిపుల్స్కి దగ్గరగా ఉంటే శేషం చాలా ఈజీగా చేయొచ్చు. 62 120. కానీ ఇక్కడ ఎంత ఉన్నది సార్? 101. 120కి 101కి బాగా డిఫరెన్స్ ఉన్నది. అంటే నేను ఇక్కడ చేసుకుంటూ వెళ్తే 3 పవర్ 101 ఇంటూ 3 పవర్ 19, మళ్ళీ నేను 3 పవర్ 19కి కనుక్కోవాలి. ఇదే ఆయిలర్స్ థీరంలో ఉన్న ప్రాబ్లం. అందరికీ ఆయిలర్ థీరం ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడదు క్లారిటీ వచ్చింది కదా సార్? వస్తే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.